ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యాన వాక్యంగా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుడి వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. కృపగలిగిన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ 3వ దినపు ఉపవాస ప్రార్థనలో ప్రకటన గ్రంథం ధ్యానించుటకే మేము మొదలుపెట్టుచుండగా సహాయం చేయండి. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయ్య మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడినది మీరు కాదు అన్న నీ యొక్క వాగ్దానాన్ని చేతబట్టుకుని దేవాన్ని సన్నిధిలో నైనా నీ యొక్క వాక్యమును ధ్యానించుచుండగా ఈ మట్టి బొమ్మను నీ సిలువ చాటును మరుగుపరిచి మా అందరితో మీరు సంభాషిస్తున్నందుకై, మీరు మాట్లాడుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించుకొనుచున్నాము. దేవ, ప్రతి విధమైన సాతాను శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం, దుష్ట శక్తుల ప్రభావం తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం అంత్య దినాలలో ఉన్నామని అత్యధికంగా వినబడుతున్న మాట అండి. ఈ రోజుల్లో ప్రతి పాస్టర్ గారు కానీ, సంఘంలో కానీ, లేకపోతే పరిస్థితులన్నీ బట్టి చూస్తే మనం 2వ రాకడకు సమీపంగా ఉన్నామని సూచనలు కనపడుతున్నాయి, గ్రంథాలు తెలియజేయబడుతున్నాయి. అందరూ ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఈ ప్రకటన గ్రంథం అనేది ఒక గని. ఎంత తవ్వినా కానీ, ఎన్నిసార్లు చదివినా కానీ ప్రకటన గ్రంథంలో ఉన్న విశేషాలు ఓర్తానే ఉంటాయి. మనం చదివినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు మనకు రకరకాల సందర్భాల ద్వారా అలంకారప్రాయంగా మనతో మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని మనం వచనం వెంబడి వచనం ధ్యానించవచ్చు, లేకపోతే ఒక అంశాన్ని తీసుకుని ధ్యానించవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ప్రకటన గ్రంథం మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా, రాబో సంగతులు మనకు దేవుడు తెలియచేయు రకంగా, అదేవిధంగా ఈ ప్రకటన గ్రంథం చదువుట వలన మనందరం ధైర్యాన్ని తెచ్చుకుని యేసయ్యలో విశ్వాసంలో అత్యధికముగా ఎదుగులాగున వాస్తవాలను గ్రహించి సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ మన హృదయాలలో ఇమిడింపజేసుకుని దేవుని వాక్య ప్రకారం జీవించేటట్టుగా ఈ ప్రకటన గ్రంథాల్లో అనేక సత్యాలు మనల్ని పురుకొల్పుతూ ఉంటాయి. నా కోరిక, నా ఆశ ఒకటేనండి, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. ప్రతి ఒక్కరి గుండెల్లో దేవుని వాక్ అనేది ఉండాలి. అయితే ఇప్పుడు మనం ధ్యానవాక్యంగా చదువుకున్న ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మనందరికీ చాలా ఎక్కువగా ఈ వాక్యాన్ని అందరూ మాట్లాడతారు. ఏంటి అంటే, ప్రకటన గ్రంథాన్ని చదివితే, ప్రకటన గ్రంథాన్ని వింటే మనకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనం ప్రకటన గ్రంథాన్ని చదువుకుందాం, లేకపోతే ప్రకటన గ్రంథాన్ని వచనం వెంబడి వచనం ధ్యానిద్దామని రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆ వాక్యాన్ని ఒకసారి సంపూర్ణంగా కనుక మనం చదివితే ఒకసారి చదువుదామండి. ప్రకటన 1:3 చదువుదాం మరొకసారి. సమయం సమీపించినది గనుక, సమయం దగ్గర పడిపోయింది కాబట్టి ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఈ ప్రవచన వాక్యాలు చదవాలి, వాటిని వినాలి, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనాలి. ధన్యులు. ఈ 3 చేయాలి. చదవాలి, వినాలి, గైకొనాలి, అంటే ఆచరణలో పెట్టాలి. అప్పుడు ధన్యులు. నువ్వు చదివేసి ఆ తర్వాత కామా వచ్చింది కాబట్టి వినక్కర్లేదు, ధ్యానించక్కర్లేదు, లేకపోతే వినేసి చదవక్కర్లేదు, గైకొనక్కర్లేదు అంటే కుదరదు. చదవాలి, వినాలి, దానిని ఆచరణలో గైకొనాలి. ఆచరణలో పెట్టినప్పుడు మనం ధన్యులు, అంటే ఆశీర్వదించబడిన వారం అవుతాం. తరువాత దేవుని యందు సంతోషించేవారిగా ఉంటాం, దేవునిలో ఎదిగేవారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే అందరిలో ఉన్న నానుడు ఏంటంటే, ప్రకటన గ్రంథం చదివితే శ్రమలు వస్తాయి, ప్రకటన గ్రంథం చదివితే లేకపోతే రకరకాల కష్టాలు వచ్చేస్తాయి. ప్రకటన గ్రంథం చదివాము అనుకోండి, ఏదో రకాల అడ్డులు వచ్చేస్తుంటాయి, రకాలు అవుతూ ఉంటాయి. ఇవి ప్రకటన గ్రంథం చదివినంత మాత్రాన ఆటంకం వస్తుంది, అడ్డులు వస్తాయి అనేది
సాతాను కలిగించే ఒక ఆ, ఆటంకం మాత్రమే. ఎందుకు అని అంటే సాతాను యొక్క అంతం ఏంటో తెలియజేసేది ప్రకటన గ్రంథం. విశ్వాసికి కలుగబోవు మహిమను మనకు విశదపరిచేది ప్రకటన గ్రంథం. ఏమండి, శ్రమలు రావు. ఈ ప్రకటన గ్రంథాన్ని చదివితే శ్రమలు రావు, శ్రమ నుండి బయటికి పడతాం. ఇబ్బందులు రావు, ఇబ్బందుల నుంచి బయటికి పడతాం. ఎందుకు అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 గ్రంథాలు దైవావేశం చేత వ్రాయబడినవని పరిశుద్ధుడైన పౌలు తిమోతి గారికి రాస్తారు. తర్వాత దేవుని యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన పేతురు గారు దేవుని ప్రేరణ వలన వ్రాయబడిన మాటలు అని ఆయన పత్రికలో రాస్తారు. కాబట్టి ప్రకటన గ్రంథం అనేది దైవావేశం వలన రాయబడింది, దేవుని ప్రేరణ వలన రాయబడింది. ఇది మన బైబిల్ చదివినప్పుడల్లా ఇది దైవ ప్రేరణ, ఇది దైవావేశం వలన కలిగిన మాటలు అని మనం సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ నమ్మకంతో చదవాలి. సాతాను అపవాది ఏం చేస్తాడు అని అంటే ఆ నమ్మకం కలగకుండా, లేకపోతే ఆ విశ్వాసం లేకుండా మనలో తొలగించుట కొరకు, అవునా నిజమా ఇలా జరుగుతుందా, ప్రకటన గ్రంథం చదివితే ఆటంకాలు వచ్చేస్తే, ప్రకటన గ్రంథం చదివితే శ్రమలు వచ్చేస్తాయి అని రకరకాల అపోహలు మనలో కలిగిస్తుంటాడండి. అవేం పెట్టుకోవద్దు. ప్రకటన గ్రంథం చదివితే మనం ఆశీర్వదించబడతాం. ప్రకటన గ్రంథం చదివితే ఉన్న శ్రమలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, ఆటంకాలు పోతాయి. అయితే ప్రకటన గ్రంథం చదివితే ఎలా ఆశీర్వాదం అంటే సాతాను యొక్క అంతం ఏంటో మనకు అర్థమైపోద్ది. సాతానుకు చివరికి అపవాది మనల్ని భయపెడుతున్నాను, లేకపోతే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా విరోధిలాగా తిరుగాడుతున్న ఆ అపవాది యొక్క అంతం ఏంటో మనకి తెలుస్తుంది. అది ప్రకటన గ్రంథం చదవటం వల్ల వచ్చే గొప్ప ఆశీర్వాదం. తర్వాత నేను ముందు మాటలో చెప్పాను కదండి, ఒక విశ్వాసికి కలిగే మహిమ ఏంటో మనకు అర్థం అవుద్ది. అందుకే దేవుడు తన ప్రియ శిష్యుడైన యోహాను గారిని ఏర్పాటు చేసుకుని ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన రాయించారు. అయితే ఈ ప్రకటన గ్రంథం జరగబోయే సంగతుల గురించి మనకు విశదీకరిస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ అనే దేశంలో నార్టోడోమస్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన 4 లైన్ల పద్యం రాస్తే ఆ 4 లైన్ల పద్యాలు ప్రపంచం అంతా జరిగిపోతున్నాయి. అతను జరగబోయే వాటిని చెప్పబోయే ప్రెడిక్టర్, లేకపోతే ఒక ప్రవక్త అని ప్రపంచం అంతా ఆయన్ని రకరకాలుగా ఆరాధిస్తూ ఉంది. ఒకవేళ ఆయన కనుక పద్యం రాయలేదు అనుకోండి, ఒక బొమ్మ గీసి ఇస్తాడట. ఆ బొమ్మ గీసి ఇస్తే ఆ బొమ్మ ప్రకారం జరుగుతుందని చాలామంది వచ్చిన నమ్మకం. రెండవది మన ఆంధ్రాలోనే పోతులూరి వీరబ్రహ్మం గారని ఒక ఆయన మఠం ఉంది. ఆయన రాబోతున్న సంగతులన్నీ తెలియజేస్తున్నారు. ఇది పోతులూరి వీరబ్రహ్మం గారి భవిష్యత్ జ్ఞానంలో తెలియజేయబడింది. వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయి, దూడ నుంచి గొర్రె పుట్టింది, రకరకాల మాటలు చెప్తున్నారు. అయితే ఒక మాట సూటిగా చెప్తున్నానండి, ఆ మఠాన్ని కానీ ఆయనకున్న ఆశ్రమాన్ని కైవసం చేసుకోవటానికి పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. ఎందుకంటే పోతులూరి వీరబ్రహ్మం గారికి 2 భార్యలు. మొదటి భార్యకి చెందాలా మఠం, రెండో భార్యకి చెందాలా మఠం అనేది పెద్ద పెద్ద గొడవలు, దెబ్బలాట్లు అయిపోతున్నాయి. ప్రపంచ కాలజ్ఞానం గురించి రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ మఠం గురించి మరి ఆయనకి తెలియజేయబడలేదు ఏంటో, అది ఆ వారి విజ్ఞతకే వదిలేద్దాం, మనకెందుకు, వారే తేల్చుకుంటారు. తర్వాత మన పోయిన నెలలోనే ఒక పండుగ జరిగింది. ఆ పండుగలో పంచాంగాలన్నీ చూసి ప్రతి సంవత్సరం ఏం జరిగిపోద్ది, ఫలానా రాశి వారికి ఏం జరుగుతుంది అని రకరకాల ప్రవచనాలన్నీ చెప్తూ ఉంటారు. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఆ పండుగ గురించి మనం ధ్యానించుకోక్కర్లేదు కాబట్టి నేనేం మాట్లాడలేదండి. మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారండి చాలామంది. ఈ వాడ మునిగిపోయిందనుకో, ఈ వాడ మునిగిపోతుందని నేను చెప్పాను. విమానం కూలిపోయిందని ప్రవచనం చెప్పాను. ఫలానా ప్రభుత్వం గెలుస్తుందని చెప్పాను. లేకపోతే రకరకాలు జరుగుతాయని, ట్రైన్ యాక్సిడెంట్ అవుద్దని, ఇలా చాలామంది రకరకాలు చెప్తున్నారు. కొన్ని వేల విమానాల్లో ఎక్కడో ఒక విమానం కూలిపోకుండా ఎలాగుంటుంది. 10,000 మంది చేస్తే భక్తులు ప్రార్థనకు వస్తే అందులో సురేష్లు అనేవాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. ఏమండి, కాబట్టి ప్రవచనాలు ఈ జరగబోయేవన్నీ పచ్చి అబద్ధాలు. వాక్యమే ప్రవచనము, అది గుర్తుపెట్టుకోండి. వాక్యమే ప్రవచనం. పాత నిబంధనలో అనేక ప్రవచనాలు
దేవుడు తన ప్రవక్తల ద్వారా దేవుడు తెలియచేశాడు. ఆ తెలియచేసిన ప్రవచనాలు తూచా తప్పకుండా అందరి జీవితాలలో జరిగి తీరుతున్నాయి. అలాంటి వాక్య భాగంలో ఉన్న ప్రవచన గ్రంథమే పరిశుద్ధుడైన యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ పరిచయ వాక్కులు లేకపోతే ప్రవచన వాక్కుల గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో మీ అందరికీ తెలిసిందే 22 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఈ 22 అధ్యాయాలు 404 వచనాలు ఉన్నాయి. 404 వచనాలు. అందులో 11,952 పదాలు ఉన్నాయి. 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి, 11,952 పదాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరగబోయే ప్రవచన వాక్కులు. దేవునికి స్తోత్రం. అయితే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అర్నో గబిలెన్ అనే ఒక పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన ప్రపంచాలందరిలో పాస్టర్ ఆఫ్ ది పాస్టర్స్ అంటారు. ఈయన ఈ ప్రకటన గ్రంథం గురించి ఒక మంచి మాట చెప్పారు. ఏంటి ఆ మాట అంటే, జరగబోయే చాలా భయంకరమైన ప్రమాదాలు కానీ యుగ సమాప్తిలో జరిగే గొప్ప కార్యాల గురి నుండి దేవుడు తన ప్రజలను రక్షిస్తూ దేవుడు వ్రాసిన గ్రంథం ప్రవచన గ్రంథం ప్రకటన గ్రంథం అని ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అది నేను గ్రూప్లో షేర్ చేస్తాను, వీడియోలో కూడా ఆ స్టేట్మెంట్ షేర్ చేస్తానండి, మీరు అది చదవచ్చు. మనం దీంతో ఎవరో భయంతో చదవాల్సిన అవసరం లేదు. ఆయన ఏమంటాడంటే, ఆఖరి దినాలలో జరిగే సంభవాల గురించి, భయంకర కార్యాల గురించి ఆయన మనకు ముందే తెలియజేశారు. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే యేసు రక్తము చేత కడుగబడ్డారో, ఎవరి కొరకైతే కల్వరి గిరి మీద యేసుక్రీస్తు ప్రభు అంత బాధింపబడి కష్టపడి ప్రాణత్యాగం చేసి ఆయన రక్షించుకున్నారో వారందరికీ ఇది శుభవార్త. కాబట్టి భయంతో కాదు, కృతజ్ఞతతో చదవాలి అని ఆ పాస్టర్ గారు తెలియచేశారు. ఎవరికి శ్రమ, ఎవరికి భయం అంటే రక్షించబడని వారికి ఈ దీనిలో ఉన్న ఉగ్రత పాత్రలు, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న శ్రమలు, తెగుళ్ళు అన్నీ వారికి. ఎందుకంటే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనం క్రీస్తు యేసునందున్నాం, యేసు రక్తము చేత మనం కడుగబడ్డాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన యందు నమ్మకం ఉంచాం. కాబట్టి మనకు ఏ శిక్షా విధి లేదు. కనుక ఈ ప్రకటన గ్రంథం చదివినప్పుడల్లా కృతజ్ఞతాస్తుతులతో, దేవా నువ్వు నా కొరకు రక్తం ఇవ్వటమే కాదు, ప్రాణం ఇవ్వటమే కాదు ప్రభువా, నా కొరకు ఇన్ని మేలులు దాచుంచావా తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్యను మనం ఆరాధించు వారిగా ఈ గ్రంథాన్ని చదవాలి. తరువాత మెగాన్ ఫోక్స్, హాలీవుడ్ యాక్టర్ అండి మెగాన్ ఫోక్స్, వారి కుమార్తె కూడా మెగాన్ యంగ్ అనే ఆవిడ మంచి సుప్రసిద్ధమైన నటి, ఆవిడ హీరోయిన్, కథానాయిక. అయితే ఆవిడ తన స్టేట్మెంట్లో రాస్తుంది, నేను ప్రకటన గ్రంథాన్ని కొన్ని మిలియన్ సార్లు అంటే 10 లక్షల సార్లు, అంటే 10 లక్షల సార్లు చదివినా చదవకపోయినా చాలా ఎక్కువగా చదివాను. కానీ ఆ ప్రకటన గ్రంథం అర్థమయ్యేటట్టుగా దాన్ని డీకోడ్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు, ఆ గ్రంథాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అని తన స్టేట్మెంట్లో ఆవిడ తెలియజేసింది. మనలో చాలామంది కూడా ఎలాగండి, అన్ని గ్రంథాలు చదువుతారు, ప్రతి గ్రంథం 66 గ్రంథాల్లో 65 గ్రంథాలు చదువుతారు, కానీ ప్రకటన గ్రంథం వచ్చేసరికి చదవరు. ఎందుకంటే అది మనకు అర్థం కాదు అని. మిగతా గ్రంథాలన్నీ అర్థమైపోతున్నాయి, ఇది గ్రంథం అర్థం అవ్వదు కాబట్టి ఈ గ్రంథాన్ని తర్వాత చదువుదాంలే, శ్రమలు వచ్చేస్తేలే ఎందుకని చెప్పని అనుకుంటారు. కాదండి. ఈ ప్రకటన గ్రంథంలో అలంకారయుక్తమైన మాటలు ఉంటే రకరకాల వస్తువుల గురించి, రకరకాల జంతువుల గురించి, రకరకాల పరిణామాల గురించి ఈ ప్రకటన గ్రంథంలో ఉంటాయి. కాబట్టి దీనిని ధ్యానిస్తూ మనం చదవగలిగితే ఇది మనకెంతో మేలు. ఆ పాస్టర్ గారు చెప్పినట్టు, ఆ కథానాయకి చెప్పినట్లు కృతజ్ఞతతో మనం చదవగలగాలి. అందుకే అలాగే బిల్లీ గ్రహం గారు కూడా అంటారు, ఆయన కొంచెం కష్టమైనా కానీ ప్రకటన గ్రంథం అనేది శ్రద్ధ కలిగి, నిగ్రహం కలిగి, పట్టుదలతో చదవగలిగితే, బిల్లీ గ్రహం గారు చెప్పిన స్టేట్మెంట్ అండి. ప్రకటన గ్రంథం కొద్దిగా కష్టమే అయినా కానీ, కొంచెం కష్టమైనా కానీ శ్రద్ధ, నిగ్రహం, పట్టుదలతో చదవగలిగితే పరిశుద్ధాత్మ దేవుడే, ఎందుకంటే రాసింది ఆయనే కదండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు వివరిస్తారు.
ఆయన చేసిన ప్రసంగాలు కూడానండి, కొన్ని ప్రసంగాలు నేను విన్నాను. మీరు కూడా బిల్లీ గ్రహాం గారి ప్రసంగాలు వింటే ఆయన ప్రసంగాల్లో ఎక్కువగా కనిపించేది మారు మనసు గురించి, రెండవ రాకడలో జరగబోయే సంగతుల గురించి ఆయన తెలియజేస్తాడు. మారు మనసు గురించి, రెండవ రాకడలో జరిగే సంగతుల గురించి. అయితే ఈ ప్రకటన గ్రంథం ఎవరి కోసం రాశారు? ఈ ప్రకటన గ్రంథం ఎవరి కోసం రాయబడింది, ఎవరి కోసం రాయబడింది అనేది నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇక్కడ క్లియర్గా రాసిందండి. దేవుడు తన దాసుల కొరకు రాసిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఇప్పుడు వింటున్న మనందరం దేవుని దాసులని నేను నమ్ముతున్నాను. దేవునిలో ఆయన రక్తంలో కడుగబడి పాప క్షమాపణ పొంది బాప్తిజమము తీసుకుని మనసా వాచే కర్మణ ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడుస్తూ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన ఆయన దాసుల కొరకు ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. దేవుని దాసులుగా కాకుండా, లేకపోతే ఆయన దాసులుగా మారకుండా ప్రకటన గ్రంథం చదువుదాం, ఇది నాకు ఆశీర్వాదంగా ఉంటుంది అనేది మాత్రం కలగదు. వాక్యం చెప్తుంది. ఈ మాట 2 సార్లు ఉంటుందండి, ఇది వివరిస్తాను. దేవుని దాసుల కొరకు ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది, టు షో అపాన్ టు హిస్ సర్వెంట్స్. మీరు కేజేవి వెర్షన్ ఇంగ్లీష్లో చూసుకుంటే కూడా టు షో అపాన్ హిస్ సర్వెంట్స్. ఎవరైతే సర్వెంట్స్గా ఉంటారో, దేవుని దాసులుగా ఉంటారో, ఎవరైతే బ్రతుకు మారుతుందో, దేవుని దాసులుగా మారుతారో వారి కొరకు రాయబడింది. అపోస్తలుడైన పౌలు అంటారండి, రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. నీతికి దాసులం అయిపోయాం మనం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం పాపులుగా ఉన్నాం. ఆయన రక్తము చేత కడుగబడి, ఆయన రక్తములో విమోచింపబడి, మన పాపాలు ప్రక్షాళనం పొందుకొని మనం ఆ పాపం నుండి విడుదల పొంది నీతికి దాసులం అయిపోయాం, నీతికి సేవకులం అయిపోయాం. పౌలు గారికి కానీ, భక్తుడైన యోహాను గారికి కానీ వారు వాడిన ఈ దాసులు సేవకులు అనేది మనకు అంతగా తెలియదు. కానీ బానిసలు, దాసులు, సేవకులు అనేది మనకు అంతగా అనుభవంలోనికి ఉండదు. కానీ 1వ శతాబ్దంలో ఉన్నవారికి బాగా తెలుస్తుంది. ఎందుకు అని అంటే, రోమా సామ్రాజ్యంలో ఉన్న రోమన్స్ అధికారులు ఇంచుమించు 60 లక్షల మందిని దాసులుగా వారు చేసేసుకున్నారు. దాసులుగా, బానిసలుగా చేసుకోవటం అనేది రోమన్స్కు చాలా ప్రీతికరమైనది, చాలా ఇష్టం వారికి. ఒక దాసుడు అంటే ఏం చేయాలంటే యజమాని ఇష్ట ప్రకారం, యజమాని మాట ప్రకారం తూచా తప్పకుండా చెయ్యాలి. ఇక దాసుడికి ఒక ఇష్టం అని కానీ, ఒక కోరికని కానీ, లేకపోతే ఒక ఆలోచన అని కానీ ఉండదు. అతనికి సొంత పేరే ఉండదు. ఏమండి, మనం కూడా పాపం నుండి విడుదల పొంది నీతికి దాసులుగా అయిపోవాలి. అంటే నీతి అయిన యేసుక్రీస్తు ప్రభు మనకి ఏం తెలియజేస్తున్నాడో దానికి దాసులుగా అయిపోయిన వారి కొరకు ఈ ప్రకటన గ్రంథం. ఒకటోసారి ప్రకటన 1:1 ఉంది. రెండవది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను. ఆ దూత ఇలా నాతో చెప్పారు, ఈ మాటలు నమ్మకములను, ఈ మాటలు నమ్మకము సత్యములై ఉన్నవి, ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఎవరికి చూపించడానికండి ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం? తన దాసులకు, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైన వారికి చూపడానికి. ఈ మర్మాలు కానీ, ఈ సత్యాలు కానీ, ఈ ప్రకటన గ్రంథం ఆశీర్వాదాలు కానీ ఎవరికంటే దాసులుగా కాకుండా లోకంలో ఉండిపోయి లోకంలో రకరకాలుగా తిరుగుతున్న వాళ్ళకి మాత్రం కాదు. మారు మనసు లక్షణ లేకుండా ప్రకటన గ్రంథం అర్థం కాదు. మారు మనసు, రక్షణ భాగ్యము, దేవుని యందు స్థిర నిశ్చయము, నీతికి దాసత్వం కలిగిన వారికి ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. సువార్తలు అని అంటే మారు మనసు పొందడానికి, యేసుక్రీస్తు ప్రభు నిజదేవుడని తెలుసుకోవటానికి సువార్తలు పనికొస్తాయి. తరువాత యేసు ప్రభువులోకి వస్తే ఎదిగిన తరువాత ఆయన దాసులుగా మనం మారాలి. అనుభవ జ్ఞానం అనేది యేసయ్యలో రావాలి. అసలు ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ప్రకటన అంటే ఏంటి? రెవల్యూషన్ అంటే ఏంటి? మనందరికీ బాగా తెలుసు, పాత నిబంధన గ్రంథం హీబ్రూలో రాయబడింది. పాత నిబంధన గ్రంథం హీబ్రూలో రాయబడింది. కొన్ని భాగాలు అరమిక్లో రాయబడ్డాయి. కానీ కొత్త నిబంధన ఎక్స్క్లూజివ్గా
గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో, ఈ గ్రీకు భాషలో ప్రకటనగా అపోకాలిపోసిస్. ఇది మీకు అంత కష్టపడిపోవాల్సిన అవసరం లేదండి. మీకు నేను అది పోస్ట్ చేసినప్పుడు తప్పక తెలియజేస్తాను. అపోకాలిపోసిస్ అంటే అర్థం ఇంగ్లీష్లో అన్వెయిలింగ్, తెర తెరుచుట, తెరవబడుట, ముసుగు తీయుట. ప్రకటన గ్రంథం రెవల్యూషన్ అనగా ముసుగు తీయబడుట అని అర్థం. మనందరికీ పెండ్లి కుమార్తె వేలు వేసుకుని పెండ్లి వేదిక మీదకి వస్తుంది. ప్రసంగికులు అందరూ వచ్చిన తర్వాత ఇక పెండ్లి కుమారుడు ప్రమాణాల తర్వాత అన్వెయిలింగ్ అని అంటారు. అన్వెయిలింగ్ అంటే ముసుగు తీయటం. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం అన్వెయిలింగ్ అంటే జరగబోవు సంగతులు ముసుగు తీయబడుట, తెరవబడుట అని అర్థం. జరగబోయే విషయాల గురించి తెలియచేయటమే ప్రకటన, తర్వాత ప్రత్యక్షత. ఈ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది, దేవుడు ఎలాంటి వాడు, అసలు దేవుడు ఉన్నాడా లేదా, అంతం ఎలా ఉంటుంది, అంతంలో ఏమేమి సంగతులు తిరుగుతాయి, అసలు నరకం అనేది ఉందా, పాతాళం అనేది ఉందా, నిత్యరాజ్య విశేషాలు ఏంటి, పరలోకంలో ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ ప్రకటన గ్రంథంలో మనం తెలుసుకోగలం. ఒక విషయం చెప్పమంటారండి, పరిశుద్ధ గ్రంథం నిత్య రాజ్యం గురించి, ప్రకటన పరలోక రాజ్యం గురించి వివరంగా, విశదంగా, క్లియర్గా చెప్పిన గ్రంథం ఏది ఉందంటే పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఒక బైబుల్ ఫాలోవర్గా చెప్తున్నాను, గర్విస్తున్నాను, దేవుని యందు అతిశయిస్తున్నాను. మనం చదువుతున్న పరిశుద్ధ గ్రంథంలో స్వర్గం గురించి, మోక్షం గురించి, నిత్యరాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి విశదంగా రాయబడింది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసి యొక్క మహిమ ఎలా ఉంటుంది, లేకపోతే దేవుని రాజ్యంలో మహోన్నత స్థానాలు ఎలా ఉంటాయి, ఒకవేళ విశ్వాసిగా కాకుండా రక్షణ పొందకపోతే అతను పొందే అధోగతి ఎలా ఉంటుందనేది ఈ ప్రకటన గ్రంథం, మన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. సర్వసాధారణంగా పరిశుద్ధ గ్రంథాన్ని 5 భాగాలుగా చేస్తారండి. మనందరికీ తెలిసిందే. మరొకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడు చదువుకున్నా కానీ 5 భాగాలుగా చేసి మనం దానిని చదువుకోవాలి. అందులో మొదటిది తోరా, ధర్మశాస్త్రము. తోరా అని అంటారండి, ధర్మశాస్త్రం. రెండవది ప్రవక్తల గ్రంథాలు. మూడవది సువార్తలు. నాలుగవది పత్రికలు. ఐదవది ప్రకటన. ఇవన్నీ మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తానండి. మనం వీడియో జరుగుతున్నప్పుడే ఇలాంటి పిక్చర్స్ కూడా చూసుకునే భాగ్యం కలిగి ఉండేటట్టుగా దేవునికి ప్రార్థన చేయండి. అటువంటి అవకాశాలు కూడా దేవుడు మనకి ఇచ్చేటట్టుగా దేవుణ్ణి అడుగుదాం. అయితే తోరా, ధర్మశాస్త్రం గురించి ఏమంటారంటే ప్రిపరేషన్ అంటారు. ప్రిపరేషన్ అంటే యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు, యేసయ్యక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తారు అని చూపించిన మొదటి భాగం ధర్మశాస్త్ర గ్రంథం. ఆ 5 గ్రంథాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. దీన్ని ప్రిపరేషన్ అని అంటారు. సువార్తల్లోనికి వచ్చేసరికి మేనిఫెస్టేషన్ యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవడం, యేసుక్రీస్తు ప్రభు లోకానికి పరిచయం అవడం, ఆయన అద్భుతాలు చేయటం, శిలువ మరణం పొందటం, పునరుద్ధానం అవడం, ఇదంతా సువార్తల గురించి తెలియజేయబడుతుంది. ఇక ఆ తరువాత, ఈ సువార్తల తరువాత ఇటు పత్రికలకు ముందు అపోస్తలుల కార్యములు, ప్రోపగేషన్ అని అంటారు దీన్ని. ప్రోపగేషన్ అంటే సువార్త ప్రకటింపబడుట. మొదటిది ప్రిపరేషన్, రెండవది మేనిఫెస్టేషన్, మూడవది ప్రోపగేషన్, సువార్త గురించి శిష్యులు పౌలు గారు, తర్వాత పౌలు గారి దగ్గర ఉన్న తిమోతి గారు, తర్వాత ఇంకా ఫిలిప్ గారు, వీళ్ళందరూ దేశాలకు వెళ్ళి, ఖండాలకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పటం, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియచేయటం, దీనిని ప్రోపగేషన్. ఇది అపోస్తల కార్యాల్లో ఉంటుంది. మన దేశానికి కూడా, ఇండియాకు కూడా తోమా అన్న ఆయన దేవుని సువార్తను ప్రకటించడానికి వచ్చారు. ఆయన 1వ శతాబ్దంలో వచ్చారు. చాలామంది అంటారు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ ఇండియానికి వచ్చిందని అంటారు. వారు చిన్ని మెదడు చితికిపోయినవారు, వారు జ్ఞానం లేక రకరకాల మాటలు మాట్లాడుతున్నవారు. అలాంటి పిచ్చి మాటలు పట్టించుకోకండి. 1వ శతాబ్దంలోనే సువార్త తోమా గారి ద్వారా మన భారతదేశానికి వచ్చింది. అంతేకాదు, ఈ 1వ శతాబ్దంలోనే నతానియేలు అన్న ఆయన మహారాష్ట్రలో కాలియానా, ఇప్పుడు దాన్ని కళ్యాణ్ అని అంటున్నారు. నతానియేల్ అంటే బర్తిలోమయి, కళ్యాణ్, ఆ కళ్యాణ్ అనే ఊరుంది. ఆ కళ్యాణ్ అనే ఊరికి బర్తలోమయి నతానియేల్ అన్న ఆయన గారు వచ్చి సువార్త ప్రకటించారు. ఇది ప్రోపగేషన్. తర్వాత పత్రికల గురించి ఎక్స్ప్లనేషన్. దేవుడు
భూలోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ప్రాణాన్ని ఎందుకు పెట్టారు, ఒక విశ్వాసి జీవితం ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువులో కట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువులో ఏ విధంగా వెళ్ళాలి ఎదగాలి అనేది పత్రికలు ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు అక్కడ తెలుస్తుంది. ఇక ఆఖరుగా ప్రకటన గ్రంథం కంజుమినేషన్ ముగింపు గురించి, నిత్యత్వ ప్రారంభం గురించి ఈ ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఆఖరి గ్రంథమైన ప్రకటన, బైబిల్లో ఆఖరి గ్రంథమైన కంజుమినేషన్ ప్రకటన గ్రంథం గురించి మనం తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథంలోని వాక్కు లేకపోతే సందేశము లేకపోతే ఆ యొక్క మెసేజ్ మనకు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఆ వాక్యం ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా దూత దగ్గరికి వచ్చింది. మన ప్రకటన గ్రంథం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, 1వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ క్లియర్గా మాటలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దూత దగ్గరికి వచ్చింది. ఆ దూత దగ్గర నుంచి పరిశుద్ధుడు లేకపోతే యేసుక్రీస్తు హృదయమును హత్తుకొనిన శిష్యుడైన యోహాను గారి దగ్గరికి వచ్చింది. మొదట యేసు ప్రభు దగ్గర నుంచి దూత గారి దగ్గరికి వచ్చింది. దూత తీసుకొచ్చి జాన్ గారికి చెప్పారు, యోహాను గారికి చెప్పారు. ఆ యోహాను గారికి నుంచి సంఘానికి, చర్చికి అంటే క్రైస్తవులకు వచ్చింది. దూతకు కలిగిన ప్రత్యక్షత జాను గారికి తెలియచేయబడితే, జాను గారికి తెలియజేయబడిన ప్రత్యక్షత క్రైస్తవులమైన మనకు, సంఘమైన మనకు, వధువు సంఘమైన మనకు తెలియచేయబడింది. ఇది ఒక పద్ధతి. ఎందుకు ఈ పద్ధతి అని అంటారా? దేవుడు ఏ సందేశాన్ని పంపించినా, ఏ ఒక మెసేజ్ తెలియచేయాలి అని అన్నా ఒక సందేశం ద్వారా దేవుడు, పద్ధతి ద్వారా దేవుడు దాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు దేవుని మాట మనకి వినపడాలనుకోండి, మనందరం ప్రార్థన చేస్తుంటాం, దేవా నా భార్య మాట్లాడినట్టుగా నాతో మాట్లాడు, అయితే భార్యలు నా భర్త మాట్లాడినట్టుగా నీ స్వరం నేను వినాలి అంటే దేవుడికి ఒక పద్ధతి ఉంది. నీ భర్త మాట్లాడినట్టు, భార్య మాట్లాడినట్టు, పక్కింటోడు మాట్లాడినట్టు మాట్లాడు దేవుడు. మొదట వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు వాక్యాన్ని చదివే అలవాటు ఉంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండవది ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, కళలు, దర్శనాల ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఈ సందేశం నేను రాజకుమారి చెల్లెమ్మ గారి ఇంటి దగ్గర దేవుని కృప ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అందించిన మాటలను బట్టి దేవుడు మాట్లాడు విధానాలు అనే ఒక సందేశాన్ని అక్కడ తెలియజేశాను. యూట్యూబ్లో ఉంటుంది, మీకు అవకాశం ఉంటే చూడొచ్చు. కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాట్లాడతాడు, పరిస్థితులను బట్టి మాట్లాడతారు. తర్వాత దూతల ద్వారా గాబ్రియల్ దూత వచ్చి మరియమ్మ గారికి సందేశం తెలియజేయనట్లు, ఇంతకుముందు మన ప్రకటన గ్రంథం 22:6 దాసులకు దూత తెలియజేసినట్లు, తర్వాత స్నేహితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇది పద్ధతి అనేది ఒకటి ఉంది. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడు దేవుడు, ఎలా మాట్లాడాడు దేవుడు మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంది. అది మన వాక్యం చదువుతున్నప్పుడు మనం విశదంగా తెలుసుకోవచ్చు. అయితే ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడింది? మొదట ప్రకటన గ్రంథంలో ఉన్న మెసేజ్ ఏంటో, ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. రెండవది ప్రకటన గ్రంథం అసలు ఎందుకు రాయబడింది అని అంటే, మొదటిది 2 మంచి మాటలు చెప్తానండి. మొదటిది అవిశ్వాసంలో ఉన్నవారు మారు మనసు పొందడానికి. అవిశ్వాసంలో ఉన్నవారు మారు మనసు పొందడానికి ఈ ప్రకటన గ్రంథం చదివినా కానీ, లేకపోతే దీంట్లో విషయాలు తెలుసుకున్నా కానీ, రాబోయే ఆ ఉగ్రత, రాబోయే ఆ పరిస్థితులు, లేకపోతే కలుగబోయే ఆ పరిణామాలు తెలుసుకున్నప్పుడు కనీసం ఈ నిజమైన దేవుడు కదా, పరిస్థితులు అలాగే ఉన్నాయి, దేశం మీదకి దేశం లేస్తూ ఉంది, సాతాని క్రియలు ఎక్కువైపోతున్నాయి, యుద్ధాలు, భూకంపాలు, వాతావరణం క్రమం తప్పింది, ఇవన్నీ వివేచించి ఆలోచించుకున్న మారు మనసు పొందుతారని ప్రకటన గ్రంథం రాయబడింది. రెండవది 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దేవుడు దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండడానికి ప్రకటన గ్రంథం రాయబడింది. ఏమండి, ఓర్పుతో సహించి భక్తి, పరిశుద్ధత, ఇవన్నీ. అందుకే జనాలు దీనికి ఏం పేరు పెడతారంటే, బాబోయ్ పరిశుద్ధత కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి, ఇవన్నీ మనకి ఎక్కడ ఉన్నాయి, ఎందుకు వచ్చింది గొడవ, ఈ ప్రకటన గ్రంథం చదవకుండా ఉంటే సూపరు అనుకుని పక్కన పెట్టేస్తారు. దాని శ్రమలు వచ్చినట్టుగా ఏదో రకరకాల మాటలు మాట్లాడతారు. కానండి, శ్రమలు కాదు, మన దేవుని స్వరూపంలో మార్చబడడానికి, దేవుని పోలికగా మార్చబడడానికి, దేవుని సువాసనగా, ఇంపైన సువాసనగా మార్చబడడానికి, దేవుని కొరకు సిద్ధపడుతున్న వధువుగా మనం చేయబడడానికి, ఇది మారు మనసు పొందిన వారి కొరకు వ్రాయబడిన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథం. మారు మనసు లేని వారు మారు మనసు పొందడానికి,
మారు మనసు పొందినవారు ఆయనకు కావలసిన పోలికలో మనం తయారై ఆయనను మహిమపరిచే, ఆయనను ఆరాధించే, ఆయనను హత్తుకునే జనాంగంగా మనం తయారవుట కొరకు ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అయితే ఈ ప్రకటన గ్రంథ రచయిత ఎవరు? ప్రకటన గ్రంథ రచయిత ఎవరు? ఎందుకు ఇంత క్లియర్గా ఈ రచయిత ఎవరు అంటున్నానంటే ఆఖరిలో మనకు కొన్ని అనుమానాలు వస్తాయని వాటిని కూడా ప్రస్తావిద్దాం. దీనిని భక్తుడు, అపోస్తలుడు, దేవునికి ప్రీతి పాత్రమైన యోహాన్ గారు వ్రాశారు. వీళ్ళ నాన్నగారి పేరు జబదయి, ఈయన సహోదరుడు ఆయన ఉన్నాడు, ఆయన పేరు యాకోబు. వీనిని బోయనర్గీస్ అంటారు, అంటే ఉరిమెడు వారు అని అర్థం. అందులో ఈ యోహాన్ గారు అన్న ఆయన రాశారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. 1వ అధ్యాయం 4వ వచనం ప్రకటన గ్రంథం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినది. 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడు యేసును బట్టి కలుగబోవు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడును నైన యోహాను. ఇది యోహాను గారు రాసింది. ఇక ఆఖరిగా 22వ అధ్యాయం 8వ వచనం. యోహానను నేను ఈ సంగతులు వినినవాడును చూచినవాడును నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా. ఆయన రాసింది, యోహాను గారు రాసింది. కాబట్టి ప్రకటన గ్రంథం ఎందుకు రాశారంటే మారు మనసు లేని వారి కొరకు మారు మనసు, తరువాత మారు మనసు పొందిన వారు పరిశుద్ధతలోనికి, తర్వాత ఎవరు రాశారంటే యోహాను గారు రాశారు. ఏ సందేశం ఏంటి, ఎక్కడ వచ్చింది అని అంటే యేసుక్రీస్తు ప్రభువు నుండి దూతకు ప్రత్యక్షత, దూత గారి దగ్గర నుండి యోహాను గారికి ప్రత్యక్షత, యోహాను గారి దగ్గర నుండి సంఘానికి ప్రత్యక్షత. అయితే ఎక్కడి నుండి రాశారు? యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒకే ఒక్క శిష్యుడు యోహాను గారు. ఆయన సిలువపై చేసిన త్యాగాలని కానివ్వండి, లేకపోతే ఆయన పడిన కష్టం అంతా కన్నులారా చూచినవాడు ఈయన యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు ప్రభు అద్భుతాల గురించి, ఆయన ఔన్నత్యం గురించి, ప్రకటన పాత నిబంధన గ్రంథంలో ఈయన కొరకు చెప్పబడిన ప్రవచనాల గురించి సువార్త ప్రకటించారు. ఈయన ఎవరెవరు కలిసి ప్రకటించారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు 3వ మాటగా ఒక మాట మాట్లాడారు. తల్లిని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాన్ని చూచి ఇదిగో నీ తల్లి అని తల్లి చేతిని యోహాను గారు చేతిలో ఆయన పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఈయన ఆ తల్లి బాధ్యత భరిస్తూ, ఆ తల్లిని మరియమ్మ గారిని బాధ్యత వహిస్తూ ఎఫెసు అనే ఆ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించారు. ఆయన ఎంత మంచోడంటేనండి, యేసుక్రీస్తు ప్రభు అప్పగించిన బాధ్యత ఆఖరి నిమిషం వరకు తన బాధ్యతను నెరవేరుస్తూ, నాకు భలే ఇష్టం యోహాను గారంటే, యేసుక్రీస్తు ప్రభు ఉన్నంత కాలం ఆయన్ని ప్రేమిస్తానే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత ఆయనకి ఇచ్చిన బాధ్యత, తల్లిని చూసుకోవలసిన బాధ్యత అంత ఆఖరి వరకు నెరవేరుస్తూనే తల్లిని తీసుకుని ఎఫెసు అనే పట్టణానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎఫెసు అని అంటే టర్కీ అండి, అది టర్కీ, ఇప్పుడు టర్కీగా పిలువబడుతుంది. టర్కీలో చాలా కార్యాలు జరిగాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక సంగతులకు సాక్షిగా టర్కీ అనే ఆ ప్రాంతం అంతా అక్కడ గుర్తుగా ఉంది. అయితే ఈ టర్కీని రోమా సామ్రాజ్యం సూపర్ పవర్గా ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉండేది, రోమన్స్ పరిపాలిస్తూ ఉండేవారు. ఈ యోహాను గారు ఎఫెసు ప్రాంతంలో యూ షేప్లో ఉన్న 7 సంఘాలు, ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో ధ్యానిస్తాం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఈ 7 సంఘాలు యూ షేప్లో ఉంటాయి. దాన్ని చిన్న ఆసియా అని అంటారు. ఈ 7 పట్టణాలు ఉన్నదాన్ని చిన్న ఆసియా అంటారు. ఈ ఆసియా ప్రాంతంలో ఆయన యేసుక్రీస్తు గురించి ప్రకటన చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు డొమిషియన్ అనే ఆయన రోమన్ రాజుగా ఉన్నాడు. ఈ డొమిషియన్ ఎవరంటే టైటస్ అని క్రీస్తు శకం 66వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు సిలువ వేస్తున్నప్పుడు యూదులు ఒక మాట మాట్లాడతారు, ఈ నిరపరాధి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండని అన్న మాటకి క్రీస్తు శకం 66 సంవత్సరంలో
టైటస్ అన్న ఆయన భయంకరమైన ఊచకోత కోస్తే మోకాళ్ళ లోతుల్లో రక్తం ప్రవహించిందని చరిత్ర చెప్తుంది. అయితే ఆ టైటస్ ఈ రక్తపాతాన్ని సృష్టించిన తర్వాత భయంకరమైన వ్యాధి వచ్చి ఆయన చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోయాడనంటే ఈ దేవుని ప్రజల మీద ఎవరైతే ఉగ్రత తీసుకుంటాడో అతను కూడా అతను ఇష్ట ప్రకారం వెళ్ళలేదు. వాళ్ళ తండ్రి అయిన షాపియన్ ఆయన పేరు. వాళ్ళ తండ్రి ఆజ్ఞాపిస్తే వెళ్ళి యూదుల్ని ఊచకోత కోస్తాడు. తర్వాత ఆయన రోగియే చచ్చిపోయిన తర్వాత ఈ డొమిషియస్ అన్న ఆయన రాజు అవుతాడు. ఎప్పుడు రాజు అవుతాడంటే క్రీస్తు శకం 51వ సంవత్సరం నుంచి 96వ సంవత్సరం వరకు ఇతను రాజ్యకాలం. అయితే క్రీస్తు శకం 81 నుంచి 96వ సంవత్సరం వరకు క్రీస్తు భక్తులందరినీ ఈయన భయంకరంగా నిరంకుశంగా ఆయన చంపేశాడు. నీరో చక్రవర్తి ఎంత దుర్మార్గుడో, ఎంత నిరంకుశత్వం కలిగినోడో ఈ డొమిషియస్ అన్న అతను కూడా అంతే. ఇక ఈయనకి ఏమీ మనం తేడా చూడక్కర్లా. ఇతనికి యోహాన్ అంటే నచ్చదు. యోహాను యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తూ ఉంటారు కాబట్టి నచ్చక ఆయన్ని AD 96 అంటే క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఆయన్ని పట్టుకుని ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తీసుకొచ్చి నూనె కళాయిలో వేసేస్తే, దేవునికి స్తోత్రం, నూనె కళాయిలో వేసేస్తే ఈయన జాగ్రత్తగా నీళ్ళల్లో ఈత కొట్టినట్టు ఈత కొడుతున్నాడు. ఈయన ఎవరు? పరిశుద్ధుడైన యోహాను గారు. మనకు ఒక వాక్యం గుర్తు రావాలి. నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేసేసారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను. వారితో పాటు ఒక దూత, ఆ యేసుక్రీస్తు ప్రభు అని మనం అంటాం, ఆ దూత వారితో తిరిగినట్లుగా అగ్నిగుండంలో కూడా వారికి ఆ వెంట్రుక కాలిన వాసన కూడా తగులకుండా కాపాడిన గొప్ప దేవుడు ఈ నూనె కళాయిలో యోహానును కాపాడాడు. కాకపోతే నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. అది ప్రామాణికంగా ఇది చరిత్రలోది కాబట్టి జరిగినదే, అది బైబిల్లో లేదు కాబట్టి ఇది అప్రమాణికం అనుకోవచ్చు. అయితే ఈ డొమిషియస్కి ఆశ్చర్యం వేస్తుంది. మనం పోయిన వారం ఆదివారం మనం ఇదే మాట గురించి మాట్లాడుకున్నాం. నెబుకద్నెజరు అంటాడు రక్షించుటకు ఈ దేవుడే సమర్థుడని. అదే మాట ఈ డొమిషియస్ కూడా అంటాడు, ఎవర్రా ఇతన్ని ఎలా రక్షించింది, ఈ దేవుడు గొప్ప దేవుడు అని దేవుడిని స్తుతించి, అయినా కానీ యోహాన్ అంటే ఇష్టం లేక చనిపోయేదాకా ఈయన్ని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో ఈయన్ని పడేస్తాడు. పద్మాసు ద్వీపం అంటే ఏబియన్ సముద్రము అని అంటారు. దాన్ని మధ్యధరా సముద్రంతో కలిసి ఉంటుంది. ఏబియన్ సముద్రము అని అంటారు. ఆ సముద్రం మధ్యలో పడేస్తారు. ఆ ద్వీపంలో ఇంకెవ్వరూ ఉండరు. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, డొమిషియస్ చక్రవర్తి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆహారం లేక సహవాసం లేకుండా ఇతను చచ్చిపోవాలి, ఎలా బ్రతుకుతాడో చూస్తానని అక్కడ పడేస్తాడు. కానీ ఎక్కడైతే శ్రమ వచ్చిందో అక్కడే దేవుని యొక్క దర్శనం కలిగింది దీనికి. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ ఒక మాట తెలియజేస్తున్నాను. అందరూ మనల్ని వెళ్ళేస్తున్నారండి, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు, శ్రమలు వచ్చేస్తున్నాయి, కష్టాలు వచ్చేస్తున్నాయి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి అంటావా? ఈ సందర్భాన్ని గుర్తు తీసుకో. అందరూ వదిలేశారు, తీసుకెళ్ళి పద్మస్ లంకలో వేసేశారు పరిశుద్ధుడైన యోహాన్ని. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. అక్కడ ఒక్కడే ఉన్న దేవుడు ఆయనను పరలోకానికి తీసుకెళ్ళిపోయి ఇచ్చిన ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఏంటి సుఖాల్లో నేను నేర్చుకుంటాము, లేకపోతే సుఖాల్లో మనం దేవుని గురించి ఆలోచిస్తాం అనే దానికంటే నీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నేర్పిస్తాడు. చూసారండి, అప్పుడు పరలోకమే తెరవబడింది ఆయనకి. పరలోకానికి వెళ్ళి ఆయన వాటన్నిటిని నేర్చుకుని తిరిగి వచ్చి వ్రాసిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఇప్పుడైతే ఆ పద్మస్ ద్వీపం పెద్ద పట్టణం అయిపోయింది. అప్పుడు ద్వీపం కానీ ఇప్పుడు పెద్ద పట్టణం. ఆల్రెడీ అక్కడ ఇప్పటికీ కూడా పరిశుద్ధుడైన యోహాను మఠము అనేది ఒక పెద్ద మఠం, ఆశ్రమం, లేకపోతే మోన్స్టరీ అంటారు దాన్ని, అది అక్కడ నిర్మించారు. అంతేకాదండి, ఐర్లాండ్లో ఒక లైబ్రరీ ఉంది, డబ్లస్ లైబ్రరీ అని. దాంట్లో పురావస్తు శాఖ వారు కనుగొన్న ఒక దాన్ని ఏమంటారు, పేపర్ చుట్ట, కాగితాల చుట్ట ఒకటి దొరికింది. దాన్ని పేపర్ ఈజ్ 47 అంటారు. 47 ఎందుకు అన్నారని అంటే, బైబుల్కి సంబంధించిన అతి ప్రాచీనమైనవి ఎప్పుడు దొరికినా దానికి ఒక నెంబర్ ఇస్తారు. ఇది 47వ వరుసలో దొరికింది కాబట్టి దీనిని పేపర్ ఈజ్ 47 అంటారు. కాబట్టి ప్రకటన గ్రంథం అనేది నిజముగా ఉన్నది, నిజముగా జరిగింది, ఇది బైబిల్ కల్పితము కాదు అని మరొక్కసారి రుజువు చేస్తుందండి.
పరిశుద్ధ గ్రంథం కల్పితం, వాళ్ళు రాశారు వీళ్ళు రాశారని కొంతమంది చెప్తుంటారు. కాదు, ఆల్రెడీ ఐర్లాండ్ వెళ్తే డబ్లిన్ అనే లైబ్రరీలో ఈ ప్రకటన గ్రంథం తాలూకా అపోస్తలుడైన యోహాన్ గారు రాసిన ప్రతులు అక్కడ ఉన్నాయి ఇప్పటికీ. చాలామంది ఇంకేమంటారు అని అంటే, కొంత పేరు సంపాదించుకుందామని ప్రకటన గ్రంథం అనేది యోహాన్ గారు రాయలేదు, మార్కు గారు రాశారు, ఇంకొకరు రాశారు అని అంటారు. ఏమంటే అదేం కాదు. నిదర్శనాలు కనుక మనం చూసుకుంటే బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన యోహాన్ గారు రాసినవి 5 ఒక సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం కలిపి 5 ఉన్నాయండి. ఈ 5లో కూడా కావలసిన పోలికలు ఉన్నాయి. యోహాను గ్రంథంలో యోహాన్ గారు రాసిన పత్రికలు కానీ, లేకపోతే యోహాన్ గారు రాసిన యోహాన్ సువార్త కానీ, ప్రకటన గ్రంథం కానీ చూస్తే దాంట్లో సామాన్యంగా కామన్గా కనపడే మాటలు గొర్రెపిల్ల, జయించుట, వాక్యం, సత్యం, జీవజలము, ఇలాంటివన్నీ ఎక్కువగా కనపడతాయి. ప్రకటన గ్రంథంలో కనపడతాయి, సువార్తలో కనపడతాయి, పత్రికల్లో కనపడతాయి. కాబట్టి ఇది యోహాన్ గారు రాసిందే అని ఒక నిదర్శనం. రెండో నిదర్శనం ఏంటి అని అంటే, సువార్తల్లో యోహాన్ సువార్త 19వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదువుదాం. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖ. పొడిచిన వాని తట్టు యోహాన్ సువార్తలో ఉన్నమాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా. దీనిని బట్టి ఇది యోహాన్ గారు రాసిందే అని. అసలు యాక్చువల్గా ఈ పొడిచిన వారు చూస్తారనే ప్రవచనం జకరియా గ్రంథంలో ఉంటుంది. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా తాము పొడిచిన నా మీద. ఎందుకు అని అంటే ఇది ప్రవచన వాక్కు. ఈ ప్రవచన వాక్కుని యోహాన్ గారు రాశారు. ఇది ప్రకటన గ్రంథం రాసింది యోహాన్ గారే అని. లాస్ట్లో ఒక మాట చెప్పేసేసి నేను ముగించేస్తానండి ఈ పరిచయ వాక్కులు. ఇక రేపటి నుండి కొద్దిగా లోతులోనికి వెళ్దాం. 1945 సంవత్సరం ఐగుప్తు దగ్గర లక్సార్ అనే ప్రాంతంలో, అక్కడి నుంచి ఒక 75 కిలోమీటర్లు వెళ్తేనట్టండి ఒక పుస్తకం దొరికిందట. ఎప్పుడు? 1945 సంవత్సరంలో. తీరా ఆ పుస్తకాన్ని పరిశీలించి పురావస్తు శాఖ వారు ఉంటారు కదా, వారు చూస్తే ఈ పుస్తకం క్రీస్తు శకం 150-200 కాలానికి, అంటే యోహాను గారు బ్రతికున్నప్పుడు రాసిన పుస్తకం అని అది వాళ్ళు గుర్తుపెట్టారు. ఎందుకు అని అంటే దాని మీద రాయబడిన టైటిల్ ఏంటి అని అంటే అపోక్రిపస్ ఆఫ్ జాన్ గారు రాసిన తెరువబడిన గ్రంథము అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇదేంటంటే మరొకసారి బైబుల్ సత్యం. బైబుల్ ఇవాళ నిన్నగాక మొన్న వచ్చింది, చేవ్రాత కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు అని ఒక నిదర్శనం. అంతేకాదు ఇది యోహాన్ గారే రాశారంటని హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జాకబ్ అని కూడా రాసింది. కాబట్టి యాకోబు అన్నగారు యోహాను. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ ప్రకటన గ్రంథం మారు మనసు పొందిన వారి కొరకు, దేవుని దాసులైన వారి కొరకు ఇది వ్రాయబడిన గ్రంథం. మారు మనసు లేనివారు మారు మనసు పొందుట కొరకు. తరువాత పరిశుద్ధాత్మ దేవుడే ఈ గ్రంథాన్ని రాపించారని, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ జరగబోయే సంగతులు తెలియచేసి విశ్వాసికి కలుగు మహిమ మనం తెలుసుకుని ధైర్యంగా ఉండాలని, ఈ ప్రకటన గ్రంథం వల్ల శ్రమలు మనకు కాదు, విశ్వాసం లేని వారికి, రక్షణ లేని వారికని మనం తెలుసుకోవాలని ఈ పరిచయ వాక్కుల ద్వారా దేవుడు మనకు తెలియజేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఈ వాక్య భాగమును ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక.